నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. K4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన భారత్. అరిహంత్ శ్రేణి జలాంతర్గామి నుండి ప్రయోగం. దేశవ్యాప్తంగా వేడుకగా క్రిస్మస్ సంబరాలు. క్రిస్మస్ స్ఫూర్తి మన సమాజంలో సామరస్యం, సద్భావనను ప్రేరేపిస్తోందన్న మేధావులు. గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా. ఆరోగ్య శాఖ కీలక ఒప్పందం. తిరుమలలో పెరుగుతున్న రద్దీ. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద గందరగోళం. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం. తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. బారులు తీరిన క్యూలైన్లు. లడ్డూ పోటును పరిశీలించిన టీటీడీ చైర్మన్. భక్తులతో మమేకమైన బిఆర్ నాయుడు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు నిరంతరం త్రాగునీరు, అన్నప్రసాదం, వైద్య సహాయం అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే నిన్న డిసెంబర్ 24న శ్రీవారిని 73,254 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 29,989 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక స్వామివారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 4.88 కోట్లుగా ఉంది. మరోవైపు తిరుమలలో ఇవాల్టి నుండి ఎల్లుండి వరకు ఆన్లైన్లో స్థానికుల వైకుంఠ ద్వార దర్శన టోకన్ల రిజిస్ట్రేషన్ కొనసాగనుంది. 29వ తేదీ ఈ-డిప్ విధానంలో భక్తులకు దర్శన టోకన్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుమల, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట వాసులకు మాత్రమే అవకాశం కల్పించింది. జనవరి 6, 7, 8వ తేదీలలో రోజుకి 5,000 మంది చొప్పున దర్శన టోకెన్లు జారీ చేయనుంది. వైకుంఠ ఏకాదశి సమీపిస్తున్న వేళ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. క్యూలైన్ మేనేజ్మెంట్ నిర్వహణలో లోటుపాట్ల కారణంగా అలిపిరి భూదేవి భవన్ వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. వరుస సెలవుల కారణంగా స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఏడుకొండలు జనసంద్రంతో నిండిపోయాయి. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినప్పటికీ గందరగోళం ఏర్పడింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దర్శన టికెట్లు తీసుకునే టైంలో గందరగోళం ఏర్పడింది. దీంతో ఏర్పాట్లు సరిగ్గా లేవని భక్తులు ఆరోపించారు. టికెట్ కౌంటర్లు పెంచాలని డిమాండ్ చేశారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటున్న టీటీడీ సరిపడా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించారు. టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ సెలవుల కారణంగా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగిందన్నారు. ఎస్ఎస్టీ టోకన్లు పూర్తి కావడంతో దివ్య దర్శనం టోకన్ల కోసం భక్తులు కౌంటర్ల వద్దకు చేరుకున్నారని తెలిపారు. పరిస్థితిని వెంటనే గమనించిన విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీస్ సిబ్బంది భక్తులను క్రమబద్ధీకరించారని వివరించారు. దర్శన టోకన్లు పూర్తయ్యాయని భక్తులకు స్పష్టంగా తెలియజేశాం. అక్కడ ఎలాంటి లాఠీ చార్జ్ కానీ, తొక్కిసలాట కానీ జరగలేదు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. భక్తులు సిబ్బంది సూచనలు పాటించాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని కోరుతున్నాం. వదంతులు వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా పలు సూచనలు చేశారు. సెలవుల కారణంగా తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందుగానే కేటాయించిన 15,000 ఎస్ఎస్టీ టోకన్లు పూర్తిగా పంపిణీ చేయడం జరిగింది. కోటా పూర్తి కావడంతో టోకెన్ జారీ చేసే కౌంటర్లను అధికారులు మూసివేశారు. ఎస్ఎస్టీ టోకన్లు అయిపోవడంతో దివ్య దర్శనం టోకన్లు ఇస్తారనే ఆశతో సుమారు 500 నుంచి 600 మంది భక్తులు అక్కడే వేచి ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భక్తులను క్రమబద్ధీకరిస్తున్నారు. అక్కడ ఎలాంటి లాఠీ చార్జి కానీ, తొక్కిసలాట కానీ జరగలేదు. దీనిపై వస్తున్న తప్పుడు వదంతులను భక్తులు నమ్మవద్దని కోరుతున్నా అని విజ్ఞప్తి చేశారు. 1000 మెంబర్స్ వరకు అక్కడ గుంపుగూడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగము వారిని గైడ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కొంత భక్తుల్ని సముదాయించడం, పంపడం జరుగుతుంది. అక్కడ పోలీసు వారు కానీ, విజిలెన్స్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు.
త్రూ పబ్లిక్ అడ్రస్ చేస్తాం అన్ని విధాలా. బట్ కొన్ని ఎలక్ట్రానిక్ అండ్ మీడియా, సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు. అదంతా కూడా అబద్ధం. సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పోలీసు వారు, విజిలెన్స్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది, ఎక్కువ ప్రిలిమ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా వారు, సోషల్ మీడియా వారు సహకరించాలి. ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆర్ పిలిగ్రిమ్స్. బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాల్ని, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు స్ప్రెడ్ చేసే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. కొన్ని మీడియా దీనిలో కానీ, ఫోరమ్స్లో కానీ లాఠీ చార్జ్ జరిగినట్లు, లేకపోతే తొక్కిసలాట జరిగినట్లు పేర్కొనడం జరిగింది. ఇది వాస్తవం కాదు. భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి విన్నపం ఏంటంటే, అటు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో కానీ, టీటీడీ సిబ్బందితో కానీ సహకరించాలని, అలాగే పోలీసు వారు కానీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ తిరుమలలో ఉండేటటువంటి దర్శనాల్లో భాగంగా ఎన్ని దర్శనాలు అవుతాయి, ఎంతమందికి అవుతుంది అనే దాని మీద ఇక్కడ టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవి సహకరిస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు, పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలను తప్పకుండా పాటించాలని, భక్తులందరూ సహకరించాలని మరొకసారి అప్పీల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో టీటీడీ అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గురువారం ఉదయం 7 గంటలకి ఇవ్వవలసిన శ్రీవారి టికెట్లను భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో వేకువజామున 2 గంటలకి టీటీడీ సిబ్బంది శ్రీవాణి టికెట్లు కేటాయించారు. దీంతో తర్వాత వచ్చిన భక్తులకి టికెట్లు దొరకకపోవడంతో ఆగ్రహానికి గురైన భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్నమయ్య భవన్ సమీపంలో ఉన్న హెచ్విడిసి కాలేజ్ వద్ద భక్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ మరియు విజిలెన్స్ సిబ్బంది భక్తులకు సర్ది చెప్పి భక్తులను అక్కడి నుంచి పంపించారు. తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదీలకు సంబంధించిన శ్రీవాణి ఆఫ్లైన్ టోకెన్లు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ కౌంటర్లో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్లు జారీ చేయబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది. తిరుమలలోని శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తనిఖీలు నిర్వహించారు. భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూల జారీ విధానాన్ని, సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును తనిఖీ చేశారు. అనంతరం లడ్డూ కౌంటర్లోని కియోస్క్ యంత్రం వద్ద దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానాన్ని పరిశీలించి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోర్టుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠధార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడంలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు చైర్మన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలు, 8,000 కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. లడ్డూల నాణ్యత, రుచి, క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించడం వంటి సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో లడ్డూల ఉత్పత్తిని పెంచి కౌంటర్ల వద్ద త్వరితగతిన భక్తులు లడ్డూలు పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని భక్తులకు హామీ ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. 100కి 100 సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, ఒక 7-8 పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా 100కి 100 సంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డు క్వాలిటీ బాగుంది, లడ్డు వాసన బాగుంది. ఈ లైన్లో కూడా ఎక్కువసేపు నిలబడకుండా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచారు. మాకంతా సౌకర్యంగా ఉందని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం జరిగింది. కాబట్టి
రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా మెరుగుపరిచి ఎక్కువ లడ్డూలు తయారు చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మీ ద్వారా దేవత భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. 100 రూపాయలు సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా బాగున్నాయి ఏర్పాట్లని, లడ్డు క్వాలిటీ బాగుందన్నారు, అడిగినన్ని లడ్లు ఇస్తున్నారని అన్నారు. వాళ్ళ అంతకన్నా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. తిరుమలలోని వసతి గదులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు చేశారు. తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి గురువారం వసతి గదులను తనిఖీ చేశారు. ముందుగా కర్ణాటక అతిథి భవనంలోని గదులను పరిశీలించిన ఆయన అనంతరం టీటీడీ నారాయణగిరి గెస్ట్ హౌస్ గదులను తనిఖీ చేశారు. వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి సౌకర్యాలు అందించేందుకు అధికారులతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రిసెప్షన్ అధికారి భాస్కర్, ఇంజనీరింగ్ అధికారులు, తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని చర్చిలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో క్రైస్తవ సోదరులు విశేష సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరి దేవుని యొక్క ఆశీస్సులు వారు పొందుకున్న రక్షకుడిని స్మరించుకుంటూ ఆయన జననాన్ని, ఆయన జన్మించినటువంటి విధానాన్ని స్మరించుకుంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు జననము ఒక గొప్ప మరియు మర్మముతో కూడింది. ఎందుకంటే ఇంత ప్రపంచమంతట్లో ఆయన దేవుడిగా ఉన్నటువంటి ఆయన కేవలం ఒక సాధారణమైనటువంటి ఒక పశువుల పాకలో ఆయన జన్మించినప్పుడు ఒక పశువుల పాక స్థలమే. అంత మాత్రమే కాదు, పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టాడు, పొత్తి గుడ్డలతో చుట్టి పెట్టారు. అంతా మరి దీనుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆ దీనుడిగా జన్మ ఎత్తినటువంటి ఆ క్రీస్తు ప్రపంచమే ప్రఖ్యాతి అవ్వడానికి కారణం ఏంటంటే అందులో మర్మం ఉంది. ఆయన రక్షకుడు, పాపులైనటువంటి మానవులందరినీ రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లోక మానవాళి కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో జన్మించిన ఈ సుదినమే క్రిస్మస్. యేసు ప్రభు భూలోకానికి రావడంలో తన యొక్క ప్రేమను మానవాళి పట్ల వెల్లడించారు. దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి మానవాళి మీద ఉన్న అపారమైన ప్రేమ కొరకై ఆయన తన్ను తాను తగ్గించుకొని మానవుడిగా లోకంలో జన్మించిన ఈ గొప్ప పర్వదినం, సుదినం క్రిస్మస్. క్రైస్ట్ చర్చ్ వెస్ట్ ప్యారిష్ తిరుపతి ప్యారిష్ చర్చ్ కౌన్సిల్ పాస్టర్ గారి తరపున తిరుపతి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. యేసుప్రభు ఆశీస్సులు తీసుకుంటే ఎల్లప్పుడూ సుఖంగా సంతోషాలతో ఉంటామని ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా కూడా అది ఆ నమ్మకం నెరవేరుస్తూ ఉంది. ఎటువంటి చిన్న చిన్న జబ్బులు వచ్చినా కూడా యేసుప్రభుని ప్రార్థిస్తే ఆ జబ్బులు కూడా యేసుప్రభు ప్రార్థనలుతున్నాడు, సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఉంటారు. ఏది ఏమైనా ఈ క్రిస్మస్ సందర్భంగా తిరుపతిలో ఉన్న క్రిస్మస్ సోదరులు అందరూ కూడా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ నెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, అందరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పాల్గొననున్న సంస్కృత విద్యాపీఠం డిస్టిక్ పోలీస్ ఆఫీస్ వద్ద ఏర్పాట్లతో ముఖ్యమంత్రి వెళ్లే మార్గాల్లో పారిశుద్ధ పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు లేకుండా పూడ్చాలని, డివైడర్లకు రంగులు వెయ్యాలని తెలిపారు. డివైడర్ల మధ్యలో మొక్కలు ఏర్పాటు చేయాలని, రోడ్లపైన మట్టి లేకుండా శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధం మెరుగ్గా చేపట్టాలని హెల్త్ ఆఫీసర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో కేటాయించిన విధులను వారు అప్రమత్తంగా బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. కమిషనర్ వెంట టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. అయ్యప్ప స్వాములు, ఓం శక్తి భక్తులు మాలధారణ సీజన్ కావడం, గురువారం క్రిస్మస్ సెలవులు రావడంతో ఒక్కసారిగా కాణిపాకం ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. ఆలయ అధికారులు ముందు జాగ్రత్తగా లఘు, మహాలఘు దర్శనాలు చేయించడంతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలు కూడా కొనసాగాయి. ఇదిలా ఉండగా ఆలయ అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూ లైన్లకు తాళాలు వేయడంతో భక్తులు వెలుపలకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆలయంలో వినాయక స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు విచ్చేస్తూ ఉంటారు.
స్వామివారి దర్శనం అయిన అనంతరం భక్తులు వెలుపలికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆలయ అధికారులు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, షోడశ గణపతి ఆలయం అద్దాల మండపం ఖచ్చితంగా దర్శించాలని నిబంధనలు పెట్టుకున్నట్లు తాళాలు వేయడంతో భక్తులు విసిగి వేసారిపోతున్నారు. కనీసం వెలుపలికి రావాలంటే కూడా బయటకు వెళ్లే దారిలో కూడా గేటుకు తాళ్లతో బిగిస్తారు. దీంతో భక్తులు ఒకే దారిన వెలుపలికి రావడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రధానంగా ఈశాన్య స్థానంలో ఆగమన శాస్త్ర ప్రకారం ఏర్పాటు చేసిన గేటును మూసివేశారు. ఈ గేటు గుండా ప్రతి ఒక్క భక్తుడు దర్శనానికి వెళ్లేవారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ గేటును మూసివేసి ఆగ్నేయం గుండా భక్తులను అనుమతిస్తున్నారు. గతంలో ఈ గేటు మూసినందుకు అప్పటి ఈవోపై ఉభయదారులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉభయదారుల విన్నపం మేరకు ఈశాన్యం గేటు ద్వారా వీఐపీ ఉభయదారులను అనుమతించేవారు. ప్రస్తుతం ఈశాన్యం గేటు పూర్తిగా మూసివేశారు. ప్రతి ఆలయంలో ఆగమన శాస్త్రం ప్రకారం ఏర్పాటు చేసిన గేటు ద్వారానే భక్తులను అనుమతిస్తూ ఉంటారు. కాణిపాకం ఆలయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుండడంతో లోలోపల విమర్శలు అధికమవుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రాష్ట్ర పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి దీర్ఘ కవిత నాగేటి తడి పుస్తకావిష్కరణ ఎస్వియు సెనెట్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్వియు రెక్టార్ సిహెచ్ అప్పారావు, రిజిస్టర్ ఎం భూపతి నాయుడు, భూమన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం చేసి సంచాలకులుగా ఉన్నటువంటి వీరు అన్నిటికంటే ముఖ్యంగా మనం తింటున్నటువంటి భోజనం మెతుకులు, ఆ మెతుకులను పండిస్తున్నటువంటి ఒక రైతు జీవితాన్ని ఏ విధంగా ఆ రైతు తెరమరుగునే ఉంటూ రకరకాలైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమస్యల్లోనే పండించి మనకందరికీ కూడా పొట్ట నింపుతూ తాను మాత్రం సమస్యలు చూడకుండా చిక్కుకుని పోయినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చిత్రీకరిస్తూ వారు రాసినటువంటి ఒక నాగేటి తడి అనేటువంటి ఒక సుదీర్ఘ కావ్యాన్ని ఆవిష్కరించుకోవడం కోసం 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. బాలాజీ రైల్వే డివిజన్ ఆవశ్యకతపై నగరవాసులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 28న బైక్, ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అలాగే స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనాల్లో ప్రాధాన్యత కల్పించాలంటూ బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలియజేశారు. సో తిరుపతి టు ద్వారకా వేయచ్చు, అదే వయా షిరిడి పోతుంది. ఇప్పుడు ఈరోజు మొన్న లాస్ట్ వీక్లో షిరిడికి ట్రైన్ ఓపెన్ చేస్తారు. తిరుపతి ప్రజలకి 31 అవర్స్ అవుతుంది. కానీ కడప, రాయచూరు, షోలాపూర్ రూట్లో పోతే 18 అవర్స్లోనే వెళ్ళొచ్చు. అంటే 13 గంటల జర్నీ సేవ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాంత ప్రజలకి అనుకూలంగా ట్రైన్స్ వేయడం లేదు. ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అనుకూలంగా దర్శనాలు ఇవ్వడం లేదు. సో ఇదంతా ప్రజల ఆవేదన చెప్తున్నాను నేను. అంతేగాని దీన్ని ఇవన్నీ కూడా మన నాయకులు, పాలకులు అందరూ దృష్టి పెట్టి పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. శ్రీ సిటీ వచ్చేసి వచ్చిన లోడింగ్ కొన్ని లక్షల టన్నులు అవన్నీ లోడింగ్ అంతా కూడా చెన్నైకి వెళ్ళిపోతుంది. ఏమంటే తడలో లోడింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు మనకు. అది సదరన్ రైల్వేలో ఉంది. తడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట ఇవన్నీ కలుపుకుంటే మనకు సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకు బాలాజీ డివిజన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నగిరి, పుత్తూరు ఇవన్నీ కలుపుకుంటే ఆంధ్రాలకు ఈ కొత్త డివిజన్ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓబరవారిపల్లి, కృష్ణపట్నం ఓబరవారి కొత్త రైల్వే లైన్ ఉంది. ఈ రైల్వే లైన్లో కృష్ణపట్నంలో కొన్ని లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఇప్పుడు అది కూడా వచ్చేసి సికింద్రాబాద్ జోన్లో కలుపుకుంటారు. ముఖ్యంగా ఎవరంటే అఫీషియల్స్ కూడా ఇక్కడ ఒక డిఆర్ఎం ఆఫీస్ వస్తుంది, ఒక ఎస్పీ ఆఫీస్ వస్తుంది. ఎస్టాబ్లిష్మెంట్తో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంతో పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఎంతమంది పెరుగుతారు. తిరుపతి కూడా ఎంతో డెవలప్ అవుతుంది. ఎన్నో బిల్డింగ్స్ వస్తాయి. ఉద్యోగస్తుల స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కాబట్టి ఈ అన్ని దృష్టిలో పెట్టుకొని మీడియా మిత్రులు ఖచ్చితంగా బాలాజీ డివిజన్ తిరుపతికి ఎంత అవసరమో రాయలసీమకు కూడా అంతే అవసరం ఉంది. రాయలసీమలో గుంతకల్లే డివిజన్ ఉంది. అది మనకు దాదాపు 300-350 కిలోమీటర్లు ఉంటుంది. ఖచ్చితంగా అదేవిధంగా ఎత్తుకుంటే గుంటూరు, విజయవాడ డివిజన్స్ ఉన్నాయి. మనకు 400 కిలోమీటర్ల గుంతకల్లు ఉంది. మనకు డివిజన్ ఏర్పడితే చాలా సులభతరం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధత గల నాయకుడని, ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేరుస్తున్నారని, అటువంటి నాయకుడిపైన మాజీ జడ్జ్ జడ శ్రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన జిల్లా అధ్యక్షులు బత్తిన మధుబాబు ఖండించారు. పవన్ కళ్యాణ్ గారు అన్నది ప్యాకేజ్ ఇస్తారు అని పదే అంటుంటే అలా అన్న వాళ్ళని చెప్పుతో కొట్టాలి అన్నాడు, కానీ కొట్టానని చెప్పలేదు, కొట్టాలి అని చెప్పాడు. మీ బోటి వాళ్ళు ఇలా మాట్లాడడము ఇంతేకాదు, చాలా సింపుల్గా రౌడీ షీటర్లని పవన్ కళ్యాణ్ గారు ఏదో మడత పెట్టి కొడతారని చెప్పారనేసి
పాపం రౌడీ షీటర్లు ఏదో 10,000కో 5,000కో బెదిరిస్తారు. పాపం రౌడీ షీటర్లు. మీరు మాడాల్సిన మాట సార్ ఇది? రౌడీ షీటర్లను మీరు మాడాల్సిన మాట 10,000కో 5,000కో ఏదో పాపం చేసుకుంటారు. వాళ్ళని కూడా నువ్వు మడత పెట్టి కొడతా, నువ్వు చేస్తావు, నువ్వు చేయడానికి చట్టం తన పని చేస్తుందని మాట్లాడారు. మీరు మాడాల్సిన విధానం ఇది కాదు. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్లో ఆయన అంటే చాలా గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని గౌరవించే వ్యక్తులు చాలా ఉన్నారు మాలాంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని, జనసైనికుల్ని ఉన్మాదులు ఏదో వర్డ్స్ వాడాడు. చాలా తప్పు సార్ ఇది. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు రేణిగుంటలో అత్యంత వైభవంగా జరిగాయి. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. రేణిగుంటలో జరిగిన వాజ్పేయి జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. వీరితో పాటు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు. ముందుగా నేతలందరూ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఉన్న ప్రధాన కూడలికి అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ రెడ్డి, రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ జీపాల్యం తేజోవతి తదితరులు పాల్గొన్నారు. భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని తిరుపతి రేణిగుంట సర్కిల్లో నేషనల్ హైవేలో వారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఇటీవల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క శత జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటించి వారందరినీ వారికి మనస్ఫూర్తిగా మేమందరూ కూడా అంజలి ఘటించడం, జోహార్లు అర్పించడం జరిగింది. ఎందుకంటే జాతీయ రహదారుల్లో వేగంగా వెళ్ళే మనందరికీ కూడా కృతజ్ఞత చెప్పాలంటే మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది అటల్జీకే. కార్పొరేషన్ ద్వారా అయితే విధానంలో ఈ సర్కిల్ని అత్యంత సుందరంగా ప్రజలకు ఆహ్లాదించే వాతావరణం నేను కూడా కృషి చేస్తానని. చీకటి పారిపోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుందని ఆ రోజు తీసుకున్నటువంటి ఆయన నిర్ణయము ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కూటమి 400 ఎంపీల పైగా ఉన్నారంటే ఆ మహనీయుడి యొక్క సంస్కరణలు, అతను ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగా కాకుండా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఆయనకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని నిలబెట్టినటువంటి రాజనీతుడికి ఈరోజు మనం అందరం కూడా జయంతి శుభాకాంక్షలు, శత జయంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని గాజుల మన్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీకృష్ణ భజన మందిరం చైర్మన్ మిద్దె ఇందుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మారుతి హాస్పిటల్ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్ జీపాల్యం తేజవతి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. దేశాభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు గాజుల మండ్యంలో సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ భజన మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత బహుళ వైద్య శిబిరంలో మారుతి హాస్పిటల్ నిపుణులైన వైద్యులు సేవలు అందించారు. ముఖ్యంగా అడ్వాన్స్డ్ గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులు, ఆర్థో మరియు షుగర్ వ్యాధులకు సంబంధించి అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడమే కాకుండా అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని, ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ముని చంద్రారెడ్డి, శ్రీకృష్ణ భజన మందిరం సభ్యులు, మారుతి హాస్పిటల్ సిబ్బంది మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి పురస్కరించుకొని తిరుపతి మారుతి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీ మారుతి కృష్ణ గారిచే, వారి వైద్య బృందంచే ఈరోజు గాజులమన్యం నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మారుతి హాస్పిటల్స్ వారి వైద్య బృందానికి, అలాగే ఇక్కడ శ్రీకృష్ణ భజన మందిరం కమిటీ అందరికీ, అలాగే గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో గురువారం శ్రీ హనుమాన్ చాలీసా యజ్ఞ భజన గానామృతం కార్యక్రమంను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవస్యంతో పరవశించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో బుధవారం శ్రీ హనుమాన్ చాలీసా భజన గానామృత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆస్థాన మండపంలో శ్రీ రామాంజనేయ నామ సంకీర్తన భజన మండలి చెన్నై, చిత్తూరు జిల్లా హనుమాన్ భక్తుల వారిచే ఉదయం నుంచి సాయంత్రం వరకు హనుమాన్ చాలీసా మహాయజ్ఞ భజన గానామృత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్థాన మండపంలో వినాయక స్వామి, హనుమాన్ చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు 108 హనుమాన్ చాలీసా సంకీర్తనలు గానం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవస్యంతో పరవశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి హరినాథ్, సినీ దర్శకుడు మెహర్ రమేష్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోవిడ్ తర్వాత స్వామివారిని దర్శించింది ఫస్ట్ టైము. ఇవాళ నా పెళ్లి రోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నాం. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. అద్భుతమైన దర్శనం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం గుడికి వచ్చాము. సో ప్రభుత్వం బాగుంది. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది సఖ్యత చాలా బాగుంది స్వామివారి దయ వల్ల. నెక్స్ట్ ప్రాజెక్ట్ తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,41,200 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,765 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,26,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 231 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. K4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన భారత్. అరిహంత్ శ్రేణి జలాంతర్గామి నుండి ప్రయోగం. దేశవ్యాప్తంగా వేడుకగా క్రిస్మస్ సంబరాలు. క్రిస్మస్ స్ఫూర్తి మన సమాజంలో సామరస్యం, సద్భావనను ప్రేరేపిస్తోందన్న మేధావులు. గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా. ఆరోగ్య శాఖ కీలక ఒప్పందం. తిరుమలలో పెరుగుతున్న రద్దీ. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద గందరగోళం. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం. తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. బారులు తీరిన క్యూలైన్లు. లడ్డూ పోటును పరిశీలించిన టీటీడీ చైర్మన్. భక్తులతో మమేకమైన బిఆర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.